బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ భారతదేశంలో ఉన్న ఏకైక గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్. 19వ శతాబ్దంలో బిఎస్ఎన్ఎల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కు బ్రిటిష్ వారు పునాది వేశారు. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్ మార్కెట్ డిమాండ్ ని పసిగట్టి ఎన్నో ప్రైవేటు కంపెనీలు ఒక్కొక్కటిగా మార్కెట్లో పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు మొదట్లో వినియోగదారులను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఆ పోటీని తట్టుకుని మరీ అప్పట్లో ప్రభుత్వానికి లాభాలను తెచ్చిపెట్టిన బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడున్న పోటీని తట్టుకోలేక పూర్తిగా పతనమైపోయింది. ఎంతలా అంటే బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ ఒకటి ఉందన్న విషయాన్ని కూడా చాలా మంది మర్చిపోయారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఇంతలా వెనుకబడడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే ప్రైవేటు సంస్థల దోపిడీ ఇంతకింతకు పెరుగుతుండటంతో మళ్ళీ ఇప్పుడు చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు తిరిగి చూస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకున్న ప్రభుత్వం కూడా బిఎస్ఎన్ఎల్ కి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశంలో టెక్ దిగ్గజంగా పేరున్న టాటా సంస్థతో ఒక ఒప్పందాన్ని వచ్చిందని తెలుస్తోంది. అయితే అసలు బిఎస్ఎన్ఎల్ టాటాకి జరిగిన ఒప్పందం ఏంటి? టెలికాం రంగంలో ఉన్న పోటీని తట్టుకుని మళ్లీ బిఎస్ఎన్ఎల్ ఎలా పుంజుకోబోతుంది అనేది తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు, పెరిగిన రీఛార్జ్ ధరల వల్ల బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవుదామని మీరు అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 1981లో మన దేశంలో టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెల్లమెల్లగా టెక్నాలజీ అభివృద్ధి చెంది టెలికాం సేవలు మరింత విస్తృతం అవ్వడంతో క్రమంగా సామాన్యులు సైతం టెలికాం సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరం తర్వాత దేశంలో సెల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ల్యాండ్ లైన్ కనెక్షన్లకు డిమాండ్ తగ్గిపోయింది. సెల్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న కొద్దీ టెలికాం రంగం మరింత దూసుకుపోయింది. అలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ కి కూడా బాగానే లాభాలు వచ్చాయి. 2001 నుంచి 2010 వరకు బిఎస్ఎన్ఎల్ 46,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. అయితే బిఎస్ఎన్ఎల్లో జరిగిన స్కామ్లు, ప్రైవేటు సంస్థలకు ధీటుగా టెక్నాలజీని ప్రభుత్వం డెవలప్ చేయకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాలు, సంస్థకు సొంత నిర్ణయాలు తీసుకునే వీలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, ప్రైవేటు టెలికాం సంస్థలకు ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, ఇలా బిఎస్ఎన్ఎల్ పతనానికి చాలానే కారణాలున్నాయి. అయితే మొదట్లో వాయిస్ కాలింగ్ కి మాత్రమే పరిమితమైన టెలికాం సర్వీసులో మొబైల్ ఫోన్ వచ్చాక ఇంటర్నెట్ సేవలు కూడా తోడవడంతో వినియోగదారులు ప్రైవేటు సంస్థల ఆఫర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం మొదలుపెట్టారు. అదే అదునుగా 2015లో టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టింది. జియో ఎంట్రీతో మొత్తం టెలికాం కంపెనీల రూపురేఖలు మారిపోయాయి. దానికి తోడు ఉచితంగా ఇంటర్నెట్ ని ఇవ్వడంతో అన్ని టెలికాం కంపెనీలను వెనక్కి నెట్టిన జియో టెలికాం రంగంలోనే అగ్రస్థానంలో నిలబడింది. అయితే కస్టమర్లను పెంచుకునే ఉద్దేశంతో జియో ఉచితంగా ఇంటర్నెట్ ని అందిస్తుంటే ఉన్న కస్టమర్లను కాపాడుకోవాలని ఎయిర్టెల్, విఐలు కూడా తక్కువ ధరలకే ఇంటర్నెట్ ని ఇవ్వడం ప్రారంభించాయి. అయితే నష్టాలను భరిస్తూ కూడా టెలికాం సేవలను తక్కువ ధరలకే ఇస్తూ వస్తున్న ప్రైవేటు కంపెనీలు వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మెల్లమెల్లగా ధరలు పెంచడం మొదలుపెట్టాయి. దీంతో ఇంటర్నెట్ కి అలవాటు పడ్డ వినియోగదారులు తప్పక పెంచిన ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇదే అదునుగా దేశంలో టెక్ దిగ్గజం టాటా ఒక అడుగు ముందుకు వేస్తుంది. గతంలో టాటా ఇండికాన్ ద్వారా టెలికాం సేవలను అందించిన అనుభవం ఆ సంస్థకు ఉంది. అయితే టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు కొత్త టెక్నాలజీని డెవలప్ చేసేందుకు అప్పట్లో టాటా సంస్థ కూడా జపాన్ కి చెందిన డొకోమోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దాంతో టాటా ఇండికాం నుంచి టాటా డొకోమోగా మారి చాలా రోజులు టెలికాం సేవలను అందించింది. అయితే టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీ టాటాకి, డొకోమోకి మధ్య సరైన అవగాహన కుదరకపోవడంతో నష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే నష్టాలు మొదలయ్యాయో అదే సమయంలో టెలికాం రంగంలోకి జియో రాకతో టాటా డొకోమోను అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2017లో టాటా డొకోమోను భారతీ ఎయిర్టెల్లో విలీనం చేయాలని భావించారు. 2019లో టాటా డొకోమో పూర్తిగా ఎయిర్టెల్లో విలీనం అయిపోయింది. దీంతో 2019లో టాటా గ్రూప్ టెలికాం రంగం నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. ఇక తాజాగా టాటా గ్రూప్ మరోసారి టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టాటా గ్రూప్ కి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి బిఎస్ఎన్ఎల్ కి మధ్య 15,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఒప్పందం విషయానికి వస్తే టెలికాం రంగంలో ఇప్పుడున్న 3 పెద్ద ప్రైవేట్ కంపెనీలు క్రమంగా రీఛార్జ్ ఛార్జీలను పెంచుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ఇన్నాళ్లు ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి పోటీ తట్టుకోలేక వెనుకబడ్డ బిఎస్ఎన్ఎల్ ని కాపాడి మరోసారి సామాన్యులకు అందుబాటులోకి రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇన్ని రోజులు 3G సేవలను మాత్రమే అందిస్తూ వచ్చిన బిఎస్ఎన్ఎల్ 4G అప్గ్రేడ్ అయ్యేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే 9,000 4G టవర్లను నిర్మిస్తుంది. అంతేకాదు పూర్తి స్థాయిలో 4G సేవలను అందించే లక్ష్యంతో తేజస్ నెట్వర్క్స్ మరియు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలతో 19,000 కోట్లకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో తేజస్ నెట్వర్క్స్ మరియు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2 సంస్థలు మొబైల్ నెట్వర్క్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్లానింగ్, డిజైన్, ఇన్స్టాలేషన్, కమిషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇలా పూర్తి స్థాయిలో బిఎస్ఎన్ఎల్
BSNL కి కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ తో పాటు సర్వీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 19,000 కోట్ల మొత్తంలో 20% పనులు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ చూసుకోనుండగా మిగిలిన 80% పనులు తేజస్ నెట్వర్క్స్ చూసుకోనుంది. బెంగళూరుకు చెందిన ఈ తేజస్ నెట్వర్క్స్ లో టాటా సంస్థదే మెజారిటీ వాటా ఉంది. కాబట్టి ఒక రకంగా తేజస్ నెట్వర్క్స్ ద్వారా ఈ ఒప్పందంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయింది. టాటా సంస్థకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సహకారంతో దేశవ్యాప్తంగా 4 భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది. వీటి ద్వారా BSNL తన కస్టమర్లకు 4G సేవలను అందించబోతోంది. అంతేకాదు భవిష్యత్తులో 5G సేవలకు అప్గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా ఈ డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు గాను 15,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్మించే డేటా సెంటర్లు BSNL కోసమే అయినా ఒప్పందం మాత్రం BSNL కి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి మధ్య జరగలేదనే చెప్పాలి. అయితే ఈ ఒప్పందాలను పక్కన పెడితే ఇప్పుడిప్పుడే ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఛార్జీలను పెంచడం ప్రారంభించాయి. ఇలాంటి సమయంలో ఎయిర్టెల్, జియో, VIలతో పోల్చుకుంటే BSNL ఛార్జీల ధరలు చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది ఇప్పుడు BSNL వైపు పోర్ట్ అవ్వాలని చూస్తున్నారు. కాబట్టి టెలికాం రంగంలో అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడున్న టెలికాం మార్కెట్లో ఉన్న అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంటే మాత్రం BSNL కి పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం BSNL ని టాటా కాదు కదా, దేవుడు కూడా గట్టెక్కించలేడన్నది నిజం.